మాకు దినేష్ దొరకలేడు. మాకే నిజం కూడా తెలీదు. ఇందాక నీతో మాట్లాడింది కేదార్. నీ ప్రవర్తన చూసి డౌట్ వచ్చింది. డైరెక్ట్ గా అడిగితే చెప్పవని ఇలా నాటకం ఆడాం. అంటే ఇప్పుడు దినేష్ మీకు దొరకలేదా? తప్పు చేసావు యామిని. తప్పుని కప్పు పుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేసేసావు. నువ్వు చేసిన తప్పుకి ఫ్యామిలీ అంతా అందరి ముందు తల దించుకొని నిలబడింది. నిషి పిన్ని నిన్నెంత ప్రేమగా చూసుకుంటారు. నీ వల్ల నిషి పెళ్ళ ఆగిపోతుందంటే నిన్ను నీ జన్మలో క్షమించగలరా? తప్పైపోయింది జగదాత్రి, నన్ను క్షమించు. దయచేసి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పకు. అందరి ముందు తప్పు చేసిన దానిలా నేను నిలబడలేను. అత్తయ్య నిషిక అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. ప్లీజ్ జగదాత్రి, ప్లీజ్. నేనెందుకు చెప్తాను యామిని? నువ్వు తప్పు చేశావు, అది తెలుసుకున్నావు. నాకది చాలు. ఇదెవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రేమించా జగదాత్రి. అందుకే వాడేం చెప్పినా గుడ్డిగా నమ్మాను. వాడు సెటిల్ అవుతాడని ఇంట్లో నగలు తీసుకెళ్లి వాడికి ఇచ్చాను. కానీ భయంగా ఉంది జగదాత్రి. దినేష్ నన్ను మోసం చేశాడేమో అని. ప్రేమించి తప్పు చేశానేమో. నువ్వు ప్రేమించి తప్పు చేయలేదు యామిని. తప్పుడు మనిషిని ప్రేమించి తప్పు చేశావు. మోసాన్ని నిజం అనుకుని తప్పు చేశావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయిల నమ్మకమే అలాంటి వాళ్ళ పెట్టుబడి. నువ్వేం టెన్షన్ పడుకు యామిని. ఆ వెధవ ఎక్కడున్నా పట్టుకొని నగల్ని నేను తీసుకొస్తాను. నిషి పెళ్లి అనుకున్నట్టుగానే ఘనంగా జరుగుతుంది. ఆ నగలతో నీకు కానీ అత్తయ్య కానీ ఏ సంబంధం లేదు. ఏం జరిగినా సరే నువ్వెవ్వరితో ఏం చెప్పకు. నేను చూసుకుంటాను. మీ అమ్మ లాంటి వాళ్ళకి ఇంట్లో ప్లేస్ లేదు. ఇది నా పర్సనల్ మ్యాటర్. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నన్ను మా అమ్మని క్షమించు జగదాత్రి. నిన్ను నీ మంచి మనసుని అర్థం చేసుకోలేక ఇన్ని రోజులు బాధ పెడుతూనే ఉన్నాం. నేను నిన్న అన్న మాటలకి ఇవాళ నువ్వు రివెంజ్ తీర్చుకోవచ్చు. కానీ నువ్వలా చేయడం లేదు. నా కుటుంబం మీద రివెంజా? మిమ్మల్ని బాధ పెట్టి నేను సంతోషంగా ఎలా ఉంటాను యామిని? అయినా నీ మాటలు ఏ రోజు నన్ను బాధ పెట్టలేదు, పెట్టవు కూడా. ఎలాంటి కష్టం నా ఇంటి వరకు వచ్చినా నన్ను దాటుకునే మీ వరకు రావాలి. నేను వెళ్ళి నగల్ని తీసుకొస్తాను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు, సరేనా? జడి, ఇప్పుడు ప్లాన్ ఏంటి? నగలు దినేష్ దగ్గరే ఉన్నాయని కన్ఫర్మ్ అయిపోయింది. ఇందులో అత్తయ్య యామిని ఇన్వాల్వ్ కాకూడదు. ఏం చేసైనా గడువు లోపు తీసుకుని రావాలి కేదార్. లేకుంటే అక్కడ అందరి ముందు దోషిలా నించోవాల్సి వస్తుంది. నీ దగ్గర నెంబర్ ఉంది కదా? ఫస్ట్ ట్రాకింగ్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. సరే, పద వెళ్దాం. వాడిని పట్టుకుని నగలు తీసుకుని వాడు చేసిన అన్ని తప్పులకి శిక్ష పడేలా చేద్దాం. వాడిని పట్టుకుని నా చేతులతోనే వాడికి బుద్ధి చెప్పాలి కేదార్. మన వాళ్ళు వాడి ఫోన్ని ట్రాక్ చేస్తున్నారు జడి. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే కష్టం. వాడికి ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడా.
నేనా? ఆ, వాడికి కొంచెం అనుమానం వచ్చినా చాలా జాగ్రత్త పడతాడు కేదార్. అండర్ గ్రౌండ్ కి వెళ్తే మనం ఏం చేయలేము. ఏం కాదు దాత్రి, ఫోన్ చేసి పోలీస్ అని డౌట్ రాకుండా మాట్లాడు. యామిని వాళ్ళ అక్కే అనుకుంటాడు. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకూడదు, అది మనకి ఇంపార్టెంట్. కేదార్ ఇక్కడ ఆపు. యామిని ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది? నాకు అన్నోన్ నంబర్ నుండి ఫోన్ ఏంటి? కొత్త ఫిగరా? హలో, ఎవరు? నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు తెలుసు. ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకుని నగలు తీసుకోవడం చాలా తప్పు. ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరో నీకు కూడా తెలుసు. మనం ఒకసారి కలిసాం కూడా. నువ్వు నిజంగా యామినిని ప్రేమిస్తే నగలు తీసుకొచ్చి వెనక్కిచ్చి. ఆ నగల వల్ల ఇంట్లో చాలా గొడవలవుతున్నాయి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను దినేష్. నీ మీద పోలీస్ కేసు పెడదామనుకున్నా, కానీ చిన్న వయసులో ఏదో తెలిసి తెలియక తప్పు చేశావని వదిలేస్తున్నాను. నువ్వెక్కడున్నావో చెప్పు, మేం నగలు తీసుకుని వెళ్ళిపోతాం. నీ గురించి ఎవ్వరికి చెప్పను, నేను మాటిస్తున్నాను. బంగారమే నా చేతికొచ్చేశాక ఇంకా నీ మాట నాకెందుకు? మేడం, వాడి లొకేషన్ ఏమైనా దొరికిందా? మేడం, ఇందాక రోడ్ నెంబర్ 3 వైపుగా వెళ్తున్నాడు. అక్కడ నుంచి సడన్గా లెఫ్ట్ తీసుకొని రైల్వే స్టేషన్ రోడ్లోకి ఎంటర్ అయ్యాడు. ఓకే, అప్డేట్ ఇస్తుండండి. ఓకే మేడం. నగలు తీసుకుని సిటీ నుంచి పారిపోతున్నట్టున్నాడు. త్వరగా వెళ్ళి పట్టుకోవాలి. టైం అయిపోతుంది జేడి, మనం త్వరగా వెళ్ళాలి. వాడు రోడ్ నెంబర్ 3 వైపు వెళ్తున్నాడంట. వాడు సిటీ లోపలికి వెళ్తున్నవాడు సడన్ గా లెఫ్ట్ తీసుకుని రైల్వే స్టేషన్ కి ఎందుకు వెళ్తున్నాడు? కేదార్, వాడి ఫోటో నీ దగ్గర ఉంది కదా? ఉంది. అది తీసుకుని నువ్వు టీంతో కోఆర్డినేట్ అయ్యి సిగ్నల్స్ ని నువ్వు ఫాలో అవ్వు. సరే. నేను ఇట్ సైడ్ నుంచి రైట్ కి వెళ్తాను, సరేనా? సరే దాత్రి. ఏంటి వదినా, వాళ్ళంత సీరియస్గా ఉన్నారు? ఇందాకటి గొడవ మనసులో పెట్టుకుని ఉంటారంటవా? మరుండరా వదినా, అల్లుడి గారితో అందరి ముందు క్షమాపణలు చెప్పేలా చేస్తుందో జగదాత్రి. దాని పేరు తలుచుకుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది వదినా. దాని సంగతి మళ్ళీ చూడొచ్చు. వెళ్ళి వాళ్ళని కూల్ చేసే పనిలో ఉండు. కౌశికి గారు, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? మాకేం వద్దు రేఖ గారు. ఏంది నగలు తెమ్మంటే మర్యాదలు చేస్తా ఉండారు? ఇంకా టైం ఉంది కదా పిన్ని. ఏమో అమ్మి,
నాకైతే వీళ్ళ వాళ్ళకం చూస్తా ఉంటే నగలు తెచ్చేలా లేరు. ఎందుకు టైం వేస్ట్, మనం మన ఇంటికి పోదాం పదా. అయ్యో అదేంటి వదిన గారు అలా అంటారు? నగలు తీసుకురావడానికే కదా జగదాత్రి వెళ్ళింది, తప్పకుండా తెచ్చేస్తుంది. ఏం తెస్తుందో ఏమో, ఇంకా 45 నిమిషాలే సమయం ఉంది. తీసుకొని రాకుంటే ఏం జరుగుతుందో మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలా మాట్లాడకండి వదిన గారు. ఇంతవరకు వచ్చి పెళ్ళి ఆగిపోతే పరువు పోతుంది. రేఖ గారు, మీరేం బాధపడకండి, అంతా మంచి జరుగుతుంది. జగదాత్రి నగలు తెస్తుంది, కార్యక్రమం జరుగుతుందని అనుకుందాం. నీ పిచ్చి గాని ఇప్పటిదాకా దొరకని నగలు ఇప్పుడెట్లా దొరుకుతాయి? బో, కార్లు రెడీగా పెట్టమను. ఈడ కార్యక్రమం జరిగేలా అనిపించడం లేదు. వదిన, నిషి ఏడుస్తూ పైకి వెళ్ళిపోయింది. ఎలాగూ తీసుకురారు, మనం పోదా పదమ్మీ. ఊరుకో పిన్ని. ఏంటి బ్రో? ఇతన్ని చూసారా? చూడలేదు బ్రో. చూడలేదా? ఏవండి, ఈ ఫోటోలో అతన్ని చూసారా? చూడలేదు. మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అన్నా, ఇక్కడ గోల్డ్ తాకట్టు పెట్టిన షాప్ ఉంది కదా, ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, ఇతన్ని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. చెప్పు సార్. ఆ సిగ్నల్ మీరున్న లొకేషన్కి దగ్గరలోనే ఉంది. నాకు దగ్గరలోనా? సార్ సార్ సార్, ఇప్పుడే మీ ముందు నుంచి క్రాస్ చేసి వెళ్ళిపోయింది. నా ముందు ఒక ఆటో మాత్రమే వెళ్తోంది. అదే అనుకుంటా సార్. మీకు ఎగ్జాక్ట్గా 20 మీటర్స్ దూరంలో ఉంది సార్. ఓకే. రేయ్, ఎవడ్రా నువ్వు? బండి కట్టంగా పెట్టావు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఏయ్, ఏంటయ్యా నువ్వు చెప్తుంటే ఎదుగుతూనే ఉన్నావు? ఏం కావాలి మీకు? ఒక పక్కనే మాట్లాడుతుంటే మాట్లాడకుండా వెతుకుతున్నావేంటి? ఎవరు నువ్వు? రేయ్, దినేష్ గారు ఎక్కడ్రా? దినేష్? ఏ దినేష్? నాకెవడో తెలీదు. రేయ్, నీకు దినేష్ ఎవడో తెలియకపోతే ఈ ఫోన్, నీ ఆటోలోకి ఫోన్ ఎలా వచ్చిందిరా? నాకు తెలీదు. అమ్మ మీద ఒట్టు సార్, ఈ ఫోన్ ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. రైల్వే స్టేషన్లో పికప్ ఉంటే వెళ్తున్నాను. జడి, ఫోనున్న ఆటోని పట్టుకున్నాను, కానీ ఫోన్ ఒకటే దొరికింది, మనిషి లేడు. ఆటో డ్రైవర్ ఏమో ఫోన్ తన ఆటోలోకి ఎలా వచ్చిందో తెలియదంటున్నాడు. తప్పించుకున్నాడు. చెప్పానా వాడు చాలా తెలివైన వాడని. మనం ట్రాక్ చేస్తామని ముందే అర్థమయ్యి ఫోన్ ఆటోలో పడేసినట్టున్నాడు. అయ్యుండొచ్చు జడి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నన్ను డ్రాప్ చేసిన ప్లేస్కి వచ్చి. సరే జడి. రేయ్, పోరా. ఇక్కడ ఆపండి.
ఏంటి జేడి ఇక్కడికి రమ్మని చెప్పావు? ఇక్కడున్న రూట్స్ లో నుంచి ఏ రూట్ లోకి వెళ్ళాడో తెలీదు. ప్రతి రూట్ చెక్ చేసే టైం లేదు. ఏ రూట్ లో వెళ్ళాడో తెలిస్తే పట్టుకోవడం ఈజీ అవుతుంది. వాడు ఏ రూట్లో వెళ్ళాడో మనకెలా తెలుస్తుంది జేడి? ఎలా అయినా తెలుసుకోవాలి. కేడి సీసీ కెమెరా. ఎస్ పద. చెప్పండి మేడం, ఏం కావాలి? బయట సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, అవి పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయండి. ఒకసారి మేము అవి చూడొచ్చా? పొద్దున్నే బలబేరం దొరికింది, చూపించడం కుదరదు. ఏదో కస్టమర్స్ అనుకున్నాను. వెళ్ళండి వెళ్ళండి. ఆ సీసీ కెమెరాస్ చూడడం చాలా అర్జెంట్ అండి, కాస్త అర్థం చేసుకోండి. ఏంటమ్మా మీరు ఒకసారి చెప్తే అర్థం కదా? వెళ్ళండి. అంత అర్జెంట్ అయితే పోలీసులను తీసుకురండి. సార్ మీరు పోలీసులా? ముందే చెప్పొచ్చు కదా సార్. ఒక్క నిమిషం సార్, ఫొటోస్ ఎప్పటిది కావాలి? 1 hour బ్యాక్. థ్యాంక్ యూ. వాడికి మనం వెంట పడుతున్నామని అర్థమైపోయింది, కాబట్టి మన దగ్గర టైం అస్సలు లేదు. జై హింద్ మ్యామ్. శ్యామ్, నాకు ఒక హెల్ప్ కావాలి. చెప్పండి మ్యామ్. శ్యామ్, శ్యామ్, వాడు నాకు చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు. సిటీలో ప్రతి గల్లీలో మా వాళ్ళు ఉన్నారు మేడం. వాడు ఎక్కడ కనిపించినా మా వాళ్ళు నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, నేను ఫోటో పంపుతున్నాను, అప్డేట్ చేస్తుండు. ఓకే మ్యామ్. సూపర్ ప్లాన్ జేడి. ఇంకా వాడు ఏం చేసినా తప్పించుకోలేడు. పిన్ని, చెప్పు పిన్ని. చెప్పాల్సింది నువ్వు. నగలు దొరికాయా? లేదు పిన్ని, అదే పనిలో ఉన్నాను. నువ్వు అదే పని మీద ఉన్నాను అంటున్నావు. ఇక్కడ వీళ్ళేమో పెళ్లి క్యాన్సిల్ అంటున్నారు. పిన్ని, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆ నగల్ని తీసుకుని ఇంటికొస్తాను. జగదాత్రి, నీ దగ్గర లేనిది ఆ టైం మాత్రమే. అది చెప్పడానికే కాల్ చేశాను. ఇంకో 20 నిమిషాల్లో నీకిచ్చిన గడువు అయిపోతుంది. ఆ లోపు నువ్వు నగలు తీసుకుని రాలేదనుకో, నేను చచ్చేదాకా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకో. పిన్ని, ఏంట మాటలు? నేను నగలు తీసుకొస్తాను, నన్ను నమ్మండి పిన్ని ప్లీజ్. ఓన్లీ 20 నిమిషాలు మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకో. బాధపడకు జేడి. బాధపడ్డానికి కూడా నా దగ్గర టైం లేదు కేదార్. వాడిని ఇంకో 20 minutes లోపు మనం ఎలాగైనా పట్టుకోవాలి. పద. శ్యామన్న చెప్పు. సూరి, రోడ్ నంబర్ 3లో మన ఆటో యూనియన్ బాబాయిని ఒకడు కొట్టాడరా. కొట్టాడా? దేనికన్నా? గొడవేంటి? చిరిగిన నోటు ఇచ్చాడంట. ఇది చెల్లదు అంటే కావాలనే గొడవ పడి మనవణ్ణి కొట్టాడంట. నువ్వెంత, నీ బ్రతుకెంత అని ఆఫ్టర్ ఆల్ ఆటో నడుపుకునే వాడివి నాకే ఎదురు చెప్తావని కొట్టాడంట సూరి. అవునా అన్నా? ఎంత ధైర్యం అన్న వాడికి? ఇప్పుడే రోడ్ నెంబర్ 3కి వస్తున్నానన్నా. వాడు మన వాడిని కొట్టి బైక్ మీద పారిపోయాడంట. నేను వాడి ఫోటో పంపిస్తున్నా, మన యూనియన్ వాళ్ళందరికీ పంపు. వాడు ఎక్కడ కనిపించినా నాకు ఫోన్ చేయమని చెప్పు, నేను చూసుకుంటా. సరే అన్నా, నువ్వు వాడి ఫోటో పెట్టు. ఎక్కడున్నా వాడిని వదిలేదే లేదన్నా. సరే.
ఫోటో పంపిస్తున్నాను చూడు. ఏయ్ ఆటోలు తీయండి రా. ఈ రోడ్ ఏమైనా మీ బాబుది అనుకుంటున్నారా? ఆటోలు అడ్డు పెట్టారు. తినండి. చెప్పు శ్యామ్. వాడు దొరికాడు మ్యామ్. లొకేషన్ పంపుతున్నాను, వచ్చేయండి. సూపర్ శ్యామ్, వస్తున్నాను.